మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గురించి తెలుసుకుందామండి. అల్లా రఖా రెహమాన్ పూర్తి పేరు. మెడ్రాస్లో జన్మించారు. 6 జనవరి 1967లో. 2010లో పద్మభూషణ్ అవార్డు లభించింది. సంగీత దర్శకులు, గాయకులు, పాటల రచయిత, రికార్డ్ ప్రొడ్యూసర్, బహుళ వాయిద్యకారులు, పరోపకారి, డైరెక్టర్, ప్రొడ్యూసరు. 6 జాతీయ అవార్డులు, 2 ఆస్కార్ అకాడమీ అవార్డులు, 2 గ్రామీ అవార్డులు, BAFTA అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు, 15 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, 17 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్. 2018లో గౌరవ డాక్టరేట్ లభించింది. 1990లో తమిళ చిత్రం రోజా సినిమాతో ఫిల్మ్ మ్యూజిక్ కెరీర్ ప్రారంభమైంది. అనేక తమిళ చిత్రాల్లో పనిచేశారు. బొంబాయి జెంటిల్మెన్, రోజా, ఇద్దరు, దిల్సే, తాల్, లగాన్, రంగీలా, గురు, జీన్స్, మామ్, జోధా అక్బర్ మొదలగు సినిమాల్లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. మొదటి హాలీవుడ్ సినిమా వచ్చి 2009లో కామెడీ కపుల్స్ రిట్రీట్ కోసం ఏఆర్ రెహమాన్ చేసిన మ్యూజిక్ బెస్ట్ మ్యూజిక్గా BMI అవార్డు లభించింది. 2008లో స్లమ్ డాగ్ మిలియనర్ కోసం అతని సంగీతం అకాడమీ అవార్డ్స్లో 2 లభించాయి. 2008లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రోటరీ క్లబ్ ఆఫ్ మెడ్రాస్ వారు ఇచ్చారు. 2010లో గ్రామీ అవార్డ్స్ 2 ఇసాయి పుయిల్ అంటే సంగీత తుఫాను మరియు మొజార్ట్ ఆఫ్ మెడ్రాస్ అని పిలుస్తారు రెహమాన్ గారిని. అనేక స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు సేకరించి ఇచ్చారు. 2014 గౌరవ డాక్టరేట్ 2. 2017లో లే మస్క్ చిత్రానికి దర్శకుడిగా మరియు రచయితగా కూడా అరంగేట్రం చేశారు. మెడ్రాస్లో ఆర్కే శేఖర్ కరీమలకు 6 జనవరి 1967లో జన్మించారు. తండ్రి సినిమా మ్యూజిక్ కంపోజర్ మరియు కండక్టరు. రెహమాన్ 4 ఏళ్లకే పియానో వాయించడం ప్రారంభించారు. తన తండ్రికి స్టూడియోలో కీబోర్డుగా వాయించేవారు. 9 ఏళ్ల వయసులో తండ్రి మరణించడంతో అతను హై స్కూల్ క్లాస్మేట్స్తో ఒక మ్యూజిక్ బ్యాండ్ తయారు చేసుకొని దాంతో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు. తల్లితో చర్చించి పూర్తి స్థాయి సంగీత కళాకారుడిగా మారాలని నిర్ణయించుకొని స్కూల్ నుంచి చదువు మానేశారు. అలా అన్నింటి సంగీత వాయిద్యాల మీద పట్టు సాధించారు. 11 ఏళ్ల వయసులో తన తండ్రి స్నేహితుడు అర్జునన్ అనే మలయాళ స్వరకర్త దగ్గర ఆర్కెస్ట్రా వాయించడం ప్రారంభించారు. MS విశ్వనాథం, ఇళయరాజా, రమేష్ నాయుడు, హంసలేఖ, రాజ్ కోటి మొదలగు ప్రముఖ సంగీత దర్శకుల దగ్గర పనిచేశారు. 1989లో ఒక మలయాళ చిత్రానికి గాను కలికాలం అనే పాటను రెహమాన్ అండ్ శివమణి ప్రోగ్రాం చేశారు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో డిప్లొమా పూర్తి చేశారు. ప్రారంభంలో వివిధ డాక్యుమెంటరీ ఎంటర్టైన్మెంట్స్కు, టీవీలో జింగిల్స్కి మ్యూజిక్ చేసేవారు. టైటాన్ వాచెస్కు చేసిన ప్రకటనలో అతని పలు ప్రకటనలు జింగిల్స్ నచ్చాయి. పలు ప్రకటనలలో ఆయనకు ప్రజాదరణ లభించింది. 1992లో మణిరత్నం తన సినిమా రోజాకు గాను మ్యూజిక్ చేయటానికని ఆయన సంప్రదించారు. ఇదే ఏఆర్ రెహమాన్ గారి తొలి సినిమా. 1992లో పంచతన్ రికార్డింగ్ అనే స్టూడియోను ప్రారంభించారు. ఇది ఇండియాలోని అత్యంత ఆధునికతమైన రికార్డింగ్ స్టూడియో మరియు ఏషియాలోనే హైటెక్ స్టూడియో అండి. పంచతన్ రికార్డింగ్ అనే స్టూడియో అది ఏఆర్ రెహమాన్ గారిదే. రోజాకు గాను 2 జాతీయ అవార్డులు అందుకున్నారు. దాంట్లోని చిన్న చిన్న ఆశా పాటకు గాను లభించాయి. జెంటిల్మెన్లో చిక్కుపుక్క రైలైన పాట బహుళ ప్రజాదరణ పొందింది. తమిళ సినిమాల్లో జానపద పాటలు, యుగళ గీతాలు, రొమాంటిక్ కామెడీ జనాలతో ఆకర్షించాయి జనాలను. తమిళ సినిమాల్లో జానపద పాటలు, యుగళ గీతాలు, రొమాంటిక్ సాంగ్స్, కామెడీ సాంగ్స్ జనాలను ఆకర్షితులను చేశాయి. వాటికి రాక్ సంగీతాన్ని జోడించి స్వరపరిచేవారు. ముత్తు సినిమా విజయంతో జపాన్ ప్రేక్షకులను ఆకర్షించారు. 2014 ఏఆర్ రెహమాన్ వివిధ భాషల్లో మొత్తం 12 మూవీస్లో పనిచేశారు. స్లమ్ డాగ్ మిలియనర్కి గాను 2 ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. భార్య పేరు వచ్చి సైరా బాను అండి. తను యాక్టర్ రఘు అక్క మరదలు. వీరికి 3 పిల్లలు, 2 అమ్మాయిలు ఖతీజా, రహీమా, ఒక అబ్బాయి వచ్చి అమీను. పిల్లల్లో ఒక అమ్మాయి ఖతీజా, కొడుకు అమీనా. వాళ్ళ నాన్న సినిమా సంగీతంలో పాటలు పాడారు. 5 తమిళ సినిమాల్లో అతిథి పాత్రలు చేశారు. నిర్మాత, రచయిత, దర్శకుడిగా 3 సినిమాలు, 94 పాటలు పాడారు. అనేక కచేరీలు, ప్రకటనలు చేశారు. 2000 సాంగ్స్ మొత్తం కంపోజ్ చేశారు ఇప్పటిదాకా. సుమారుగా ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన తమిళ పాటలు హిందీ, తెలుగు భాషలో కూడా రిలీజ్ అయ్యాయి. ఓకే బంగారం, రోజా, చెలియా, నీ మనసు నాకు తెలుసు, బొంబాయి, ప్రేమదేశం, భారతీయుడు, సాహసం, శ్వాసగా సాగిపో, ఏ మాయ చేసావే, 24, లింగ, మెరుపుకలలు, ప్రేమికుడు, రంగీలా, ఇద్దరు, జెంటిల్మెన్, అమృత, కొమరంపులి, దిల్సే, పొన్నియిన్ సెల్వన్, రోబో, రోబో 2, ప్రేమికుల రోజు, గురు,
గురు, ముత్తు, దొంగ దొంగ, శివాజీ, జీన్స్, తెనాలి, జోడి, రంగీలా, ఇందిరా, బాయ్స్, 99 సాంగ్స్, కొచ్చడియన్, మిస్టర్ రోమియో మొదలగు సినిమాల్లో ఆయన కంపోజ్ చేసినవి. తెలుగులో వచ్చి డైరెక్ట్ స్ట్రైట్ మూవీస్ వచ్చి నాని, కొమరం పులి, సూపర్ పోలీసు, గ్యాంగ్ మాస్టర్, సాహసం, శ్వాసగా సాగిపో, ఏం మాయ చేసే సినిమాలు స్ట్రైట్ మూవీస్ అండి. మొత్తం 145 సినిమాలు కాదు, తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, ఇంగ్లీషు, పర్షియన్, మాండరిన్ సినిమాలు 145 సినిమాలకు గాను మ్యూజిక్ కంపోజ్ చేశారు. డబ్బింగ్ మూవీస్తో కలిపి మొత్తం 284 సినిమాలు కంపోజ్ చేశారు. దర్శకులు మణిరత్నం, గౌతమ్ మీనన్, శంకర్ మూవీస్కి ఏఆర్ రెహమాన్ గారే మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారు. ఎక్కువగా రచయితగా 6 పాటలు రాశారు, 20 ఆల్బమ్స్ రిలీజ్ చేశారు, 2 వెబ్ షోస్ కూడా చేశారు. దేశభక్తి గీతం జయహోని అది ఏఆర్ రెహమాన్ గారికి కంపోజ్ చేసిన సాంగే. ఈయన సాంగ్స్ చాలా బాగుంటాయి, పాశ్చాత్య పోకడలతో కలిపి రాక్ సంగీతంతో కలిపి ఉంటాయి ఈయన సాంగ్స్ అన్నీ. చాలా సూపర్ హిట్ సాంగ్స్ అండి. ఈయన కంపోజ్ చేసిన పాటలన్నీ సూపర్ హిట్సే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. 92% మంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.